Hi viewers, welcome to our channel Teacher Director. In this video, we are going to discuss about 2026 CBSE previous year questions regarding CBSE, Central Board of Secondary Education, CBSE. Okay, it is very useful for AP State Board also because the syllabus is changed before 2 years. As we can expect the question paper level may be difficult. We can expect. Okay, కంపల్సరీ వస్తాయని చెప్పట్లేదు, మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, we are going to discussing with the chapter circles. Okay, this is the 10th chapter in our AP 10th class textbook. ఈ చాప్టర్ లో అడిగినటువంటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది 2026లో అడిగినటువంటి క్వశ్చన్. ఇది బేసిక్ మోడల్. ఓకేనా? ఇన్ ద గివెన్ ఫిగర్ PA is the tangent to a circle with center O. Center O, PA is the tangent to the circle. OP is 10 centimeters. Then the length of AP. We have to find PA, the length of PA, which is nothing but the length of tangent. Okay. Options are given here, right? Now, let us observe this diagram. Observe the figure. By observing this figure, we can conclude a point PA is the tangent to the circle with center O. We have a theorem. The angle between tangent and its corresponding radius is 90 degrees, right? The angle between the tangent and point of contact to the radius is 90 degrees. ఎందుకంటే టాంజెంట్ కి రేడియస్ కి మధ్య యాంగిల్ 90 డిగ్రీస్ అని మనం ఆల్రెడీ థియరం లో ప్రూవ్ చేసాం. అది 10.1 లో మనకు ఆల్రెడీ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నామంటే చూడండి, ఇది ఇప్పుడు POA అనేది ఒక ట్రయాంగిల్. ఓకేనా? OAP అనేది ఒక ట్రయాంగిల్. ఏ దగ్గర రైట్ యాంగిల్ ఉంది అంటే ఇది OAP అనేది ఏ ట్రయాంగిల్ అవుతుంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయినా అవ్వకపోయినా మనకు సంబంధం లేదు. ఇక్కడ ఆల్రెడీ యాంగిల్ ఎంత ఇచ్చాడంటే, ఈ సెంటర్ నుంచి డ్రా చేసిన లైన్ కి టాంజెంట్ కి మధ్య యాంగిల్ 30 డిగ్రీస్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్లో 30 డిగ్రీస్. ఇది యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్. రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉంది కాబట్టి దీన్ని హైపోటన్యూస్ అంటాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ ని మనం హైపోటన్యూస్ అంటాం. బిగ్గెస్ట్ సైడ్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇస్ హైపోటన్యూస్. ఇది హైపోటన్యూస్ అవుతుంది. మనకు కావాల్సిన వాల్యూ ఇది. అంటే ఇది యాంగిల్ కి ఇది ఆపోజిట్ సైడ్, ఇది అడ్జసెంట్ సైడ్, ఇది హైపోటన్యూస్. మనకి హైపోటన్యూస్ వాల్యూ ఇచ్చారు, అడ్జసెంట్ సైడ్ వాల్యూ కావాలి. హైపోటన్యూస్ కి అడ్జసెంట్ సైడ్ కి ఉన్న ఒకే ఒక్క రిలేషన్ ఏంటంటే cos 30 degrees. Cos 30 degrees is equals to adjacent side by hypotenuse. What is adjacent side here? AP by hypotenuse is OP. Cos 30 ఎంతంటే √3/2. AP వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. AP డివైడెడ్ బై OP ఎంతండి? 10. 2 1s 2 5s క్యాన్సిల్ అయిపోతే AP ఈక్వల్స్ టు 5√3 సెంటీమీటర్స్. AP ఈక్వల్స్ టు ఆప్షన్ ఏ. ఓకే, AP ఈక్వల్ టు 5√3 సెంటీమీటర్స్. ఇది సర్కిల్స్ చాప్టర్ క్వశ్చన్. బట్ సర్కిల్స్ చాప్టర్ ని ఇక్కడ ట్రిగ్నామెట్రీని రెండు కంబైన్ చేసి క్వశ్చన్ అడిగారు. ఓకేనా? టేక్ ఏ లుక్. నెక్స్ట్, మూవింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. మనం సెకండ్ క్వశ్చన్ ని చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రేడియస్ ఈజ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ రేడియస్ ఈజ్ 5 సెంటీమీటర్స్ ఇఫ్ PQ ఈక్వల్ టు ఎక్స్. PQ ఈక్వల్ టు ఎక్స్ అంటే PQ ఈక్వల్ టు ఎక్స్, రేడియస్ 5 సెంటీమీటర్స్. దెన్ PT స్క్వేర్ వాల్యూ వాళ్ళు అడుగుతున్నారు. PT స్క్వేర్ అంటే PT స్క్వేర్ వాల్యూ కావాలి. ఫస్ట్ అసలు PT వాల్యూ తెలిస్తే మనకి PT స్క్వేర్, దాన్ని స్క్వేర్ చేస్తే అలా ఆన్సర్ వస్తే చేస్తాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒకసారి చూడండి, ఇది టాంజెంట్,
this is PT is nothing but tangent. This is radius. The angle between radius and the tangent is 90 degrees. ఈ ట్రయాంగిల్ లో ఒక యాంగిల్ 90 డిగ్రీస్ కాబట్టి ఇది ఓటిపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. అప్లయింగ్ పైథాగరస్ థీరం, రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ కాబట్టి హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద సైడ్ ఓటి హోల్ స్క్వేర్ ప్లస్ పిటి హోల్ స్క్వేర్. ఓకే, ఈ వాల్యూ వాళ్ళు అడుగుతున్నారు. దీని నుంచి మనం పిటి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఓపి హోల్ స్క్వేర్ ప్లస్ ఓటి హోల్ స్క్వేర్, ఓపి హోల్ స్క్వేర్ మైనస్ ఓటి హోల్ స్క్వేర్. పిటి హోల్ స్క్వేర్ ఒకదాన్ని ఇటు నుంచి ఈ ఓటీని ఇటు తీసుకొచ్చాం, మైనస్ ఓటి హోల్ స్క్వేర్ అయింది. ఇప్పుడు ఓపి హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? ఓపి వాల్యూ తెలియాలి. ఆల్రెడీ మనకి ఓటీ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్ ఇచ్చారు కదా. ఓటీ అనేది రేడియస్, ఓటీ ఈజ్ ఆల్రెడీ గివెన్ 5 సెంటీమీటర్స్. ఇప్పుడు చూడండి, ఈ ఓ నుంచి క్యూ కొన్న డిస్టెన్స్ కూడా రేడియస్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా ఓక్యూ కూడా 5 అని. అంటే ఇక్కడ మనకి ఓపి వాల్యూ రావాలి అంటే ఓక్యూ ప్లస్ క్యూపీ రావాలి. ఓక్యూ ఎంత 5, క్యూపీ ఎంత x. దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ ఓపి ఈజ్ x ప్లస్ 5. ఓకేనా? ఇది x ప్లస్ 5 హోల్ స్క్వేర్ మైనస్ ఓటీ. What is OT value? 5 square. This is a plus b whole square stands for x square plus 25 plus 10x minus 5 square stands for 20 plus 25 minus 25 cancel అయిపోతే we will get the value of pt square equals to x square plus 10x. Okay. Third question. In the given figure, PQ and PR are two tangents. ఈ ఫిగర్ లో PQ, PR అనేవి రెండు టాంజెంట్స్ అని ఇవ్వడం జరిగింది. అయితే డ్రాన్ టు ద సర్కిల్ విత్ సెంటర్ O. ఇఫ్ ORQ is 25, ORQ అంటే R దగ్గర వాల్యూ 25 degrees, దెన్ ద మెజర్ ఆఫ్ PQR. PQR అంటే ఇది అడుగుతున్నారు వాళ్ళు, ఓకేనా? ఇప్పుడు దీనికి మనం ఏం చేద్దామంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంది మనకి ట్రయాంగిల్స్ లో. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఓఆర్ అనేది రేడియస్, ఓక్యూ అనేది రేడియస్. ఇప్పుడు ఓక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్, చూడండి ఈ ట్రయాంగిల్ లో ఓఆర్ ఈక్వల్ టు ఓక్యూ. ఓకే, ఈ ట్రయాంగిల్ లో ఓఆర్ ఈక్వల్ టు ఓక్యూ అవుద్ది. ఎందుకు అని అంటే ఇది ఇన్ సర్కిల్ ఆల్ రాడి ఆర్ ఈక్వల్ కాబట్టి ఓఆర్ ఈక్వల్ టు ఓక్యూ. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద యాంగిల్స్ ఆపోజిట్ టు ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే రెండు సమాన భుజాలకు ఎదురుగా ఉండే కోణాలు కూడా సమానం. ఇది ఈ రెండు యాంగిల్స్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్. దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్ క్యూ. ఈ పార్ట్ వరకు చూడండి, దీనికి ఎదురుగా ఉన్న యాంగిల్ క్యూ. దీనికి ఈ సైడ్ కి ఎదురుగా ఉన్న యాంగిల్ ఆర్. ఇది 25 అయితే ఇది కూడా ఎంత ఉంటుంది అంటే 25 ఉంటుంది. ఓకేనా? ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈక్వల్ సైడ్స్ కి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇది మనకు 9th క్లాస్ లో వచ్చేటువంటి టాపిక్, 8th 9th లో వస్తుంది. ఓకేనా? ఈ ఓఆర్ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ క్యూలో ఈ ట్రయాంగిల్ లో ఈ పార్ట్ వరకే. ఈ సైడ్ ఓక్యూ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఆర్ ఈ పార్ట్ వరకు, ఇది ఈ పార్ట్ వరకు 25. ఇప్పుడు మనకేం కావాలి? ఈ పార్ట్ కావాలి. మనం ఒక చిన్న అబ్జర్వేషన్ కనుక ఈ డయాగ్రామ్ మీద పెడితే PQ అనేది టాంజెంట్, OQ అనేది రేడియస్. అంటే the angle between tangent and radius is 90 degrees. The angle between tangent and radius is 90 degrees. ఇక్కడ 25 వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ చూడండి మీరు ఈ క్యూ దగ్గర ఉన్న యాంగిల్ అనేది రెండు పార్ట్స్ గా డివైడ్ అయింది. యాక్చువల్ గా ఇది రేడియస్, ఈ రేడియస్ దగ్గర నుంచి ఇక్కడికి 90 degrees. ఈ 90 degrees అనేది రెండు పార్ట్స్ గా డివైడ్ అయిపోయింది. ఇక్కడ PQR ఈ యాంగిల్, OQR ఈ యాంగిల్, ట్రయాంగిల్ లో ఒక యాంగిల్.
అంటే ఈ రెండు పార్ట్స్ లో ఒకటి 25 అయిపోతే మొత్తం 90 కదా, ఇంకోటి ఎంత ఉంటుంది, 90 minus 25, 65 degrees. Okay, thank you. Okay, look at the fourth question. A chord QR subtends an angle 105 degrees at the center O of the circle. The measure of angle RQP is what అని అడిగారు. చూడండి, a chord QR subtends an angle of 105 degrees at the center. సెంటర్లో 105 degrees యాంగిల్ చేసింది. ఓకేనా, ఈ కార్డ్ అనేది సెంటర్లో 105 degrees యాంగిల్ చేసింది. అయితే ఇప్పుడు ఏమంటాడంటే ఆర్క్యూపి ఈ యాంగిల్ కావాలి మనకి. ఇప్పుడే దీనికి ముందు క్వశ్చన్ మనం ఏం చేసామంటే ఈ ట్రయాంగిల్లో ఓక్యూ అనేది రేడియస్, ఆర్ఓ అనేది కూడా రేడియస్, అంటే ఈ రెండు ఈక్వల్, ఆల్ రేడి ఆర్ ఈక్వల్ ఇన్ ఏ సర్కిల్. ఓకే, అంటే ఈ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ద యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి ఈ టోటల్ 180గా ఈ మూడు యాంగిల్స్, యాంగిల్ ఆర్, యాంగిల్ క్యూ, యాంగిల్ ఓ మూడింటి కలిగితే మనకి 180 రావాలి. 180లో నుంచి ఈ 105 తీసేస్తే 75 ఉంటుంది మనకు. ఓకేనా, 75 ఉంటుంది. అంటే ఆ 75నే ఈ రెండు పంచుకోవాలి. అర్థమవుతుందా నా పాయింట్ మీకు? ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఈ రెండు సైడ్స్ ఈక్వల్, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ద యాంగిల్స్ ఆపోజిట్ టు ద ఈక్వల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి మొత్తం ఈ ట్రయాంగిల్లో ఉన్న మూడు యాంగిల్స్ ని కలిపితే 180 రావాలి. 180లో 105 వెళ్ళిపోయినాయి. 105 వెళ్ళిపోయిందంటే రిమైనింగ్ 75 మిగిలినట్టు. 180 మైనస్ 105 పోతే 75 మిగిలింది. ఈ 75ని ఈక్వల్ హాఫ్స్ పంచుకోవాలి. అంటే 75/2, అంటే ఇదంతా ఉంటుంది 75/2, ఇది కూడా 75/2 డిగ్రీస్. ఓకేనా, అయితే వాళ్ళకి కావాల్సింది అది కాదంట, యాంగిల్ ఆర్ క్యూపి. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ యాంగిల్ ఆర్ క్యూపి. ఇంకొక అబ్జర్వేషన్ కనుక పెడితే పిక్యూ అనేది ఒక టాంజెంట్, పిక్యూ ఈజ్ ఎ టాంజెంట్, ఓక్యూ అనేది రేడియస్. ఈ టోటల్ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees. యాంగిల్ బిట్వీన్ టాంజెంట్ అండ్ రేడియస్ ఇస్ 90 degrees. ఈ టోటల్ 90 degrees లో 75/2 degrees ఆల్రెడీ ఇక్కడ వెళ్ళిపోయినాయి. మనకు కావాల్సింది ఈ పార్ట్ ఆర్క్యూపి, అంటే ఈ పార్ట్ కావాలి. ఈ పార్ట్ 75/2, ఈ పార్ట్ కావాలి. అంటే టోటల్ ఎంత అక్కడ యాంగిల్ 90 మైనస్ 75/2 చేస్తే 290s 180 మైనస్ 75/2 అంటే 105/2 degrees, which is option B.